115వ నామము ఒక్క 2 లైన్లు చెప్పి ఆపుతాను. కుటారిక తర్వాత ఏమొస్తుంది? భద్రప్రియ. భద్ర అంటే బ్రహ్మ అని అర్థం. ఏమ్మా? అంటే బ్రహ్మ ప్రియ. బ్రహ్మదేవుడికి ప్రియమైనది. బ్రహ్మాని అంటే ఈశ్వర ప్రియ లేదా పరబ్రహ్మ ప్రియ. అంటే మీరనుకునే త్రిమూర్తుల్లో ఉన్న బ్రహ్మ కాదమ్మా. అంటే ఈశ్వరుడని. ఈమె బ్రహ్మ, బ్రహ్మాని. తర్వాత అసలు మీరు అనుకుంటున్న బ్రహ్మ వాళ్ళు వస్తారు జంటలుగా. సో, అభయ ప్రదానము చేయటంలో ప్రీతి కలది కాబట్టి ఎప్పుడు నువ్వు అడుగుతావు, ఎప్పుడు నీకు అభయం ఇద్దాము అని. ఎందుకే నేనంటే అంత భయం? అభయం. భయము లేని స్థితిలో పెట్టటం అభయం. భయం స్థితిలో పెట్టటం భద్రకాళి. అర్థమైందా? ఈమె అభయం. అభయ కాబట్టి భద్రప్రియ అని కూడా చెప్పుకోవచ్చు. పరబ్రహ్మ ప్రియ అభయ ప్రదానము చేయటంలో ప్రీతి కలది. అన్యదా శరణం నాస్తి. నువ్వు ఈ చంపు, నరుకు ఏమన్నా చేసుకో తల్లి అని కాళ్ళ మీద పడ్డావు అనుకోండి. రాముడు పరిస్థితి ఏమైంది? విభీషణుడు మరి రావణాసుడు తమ్ముడు, ఈయన కూడా అమ్మవారి స్వరూపమే కదా. ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఎగిరిపోతున్నారు వీడిని చంపేద్దామని. వద్దు వద్దు వద్దు, వాడు నాకు అభయప్రద. అర్థమైందా? శ్రీకృష్ణుడు కూడా అంతేగా, 100 తప్పులు క్షమిస్తాను అన్నాడు శిశుపాలుడిని. అభయప్రద, అన్ని భరిస్తాను. మరి మనం పక్కవాడు ఒక మాట అంటేనే మనం రెచ్చిపోతున్నాం, గుడ్డలు పట్టుకుంటున్నాం, చేతుల్లో కర్రలు పట్టుకుంటున్నాం. అలా అభయప్రద. దుష్టుడా, దుర్మార్గుడా అని కాదు, రావణాసుడు పూజకు కూడా అభయప్రద. నీ కోరిక ఏంటో చెప్పు, ఇస్తాను అంటుంది. అభయప్రద, వారు వీరు లేకుండా అందరి అమ్మని నేను అని. అభయప్రద అంటే అది. దేవతలకే వరాలు ఇవ్వాలి, రాక్షసులు ఇవ్వకూడదని ఏం పెట్టుకోలేదు. వాడు భక్తి ఉందిగా. నాకు ఆ వస్తువు కోసం ధ్యానం చేశానమ్మా, నాకు ఇవ్వు అంటాడు చిన్నపిల్లాడిలా. సరే తీసుకో అంటుంది. ఇచ్చేసింది కదా. శివుడు ఆత్మలింగం ఇవ్వలేదు. అట్లా భద్రప్రియ అని కూడా చెప్పుకోవచ్చు. తన భక్తుల భయములన్నిటినీ, నీలో ఉన్న భయాలన్నిటినీ కూడా అందుకే ఆ అమ్మని తలుచుకొని పడుకోండి. రాత్రి పడుకునే ముందు గాని, పొద్దున్న లేచే ముందు గాని ఆ మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నులు కండి అని చెప్తున్నారు. ఏ కష్టం వచ్చినా అమ్మని తలుచుకోండి. గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం. సంతోషం వచ్చినా తలుచుకోండి, అమ్మా నాకు ఈ సంతోషం కలిగించావా. అభయం. సో, అన్నిటినీ తొలగించుటకు మళ్ళీ ఆమెయే అభయ ముద్రలు కలిగి ఉన్నది. ఇప్పుడు మన అమ్మవారు కూడా అభయ ముద్రేగా. నీ గురువులు కూడా అంతేగా. పర్వాలేదులే అమ్మా, మేము ఉన్నాంగా అని తల మీద చేయి పెడుతున్నారుగా. అభయం, భయం లేని స్థితిలో పెడుతున్నారుగా మిమ్మల్ని అందరినీ. అబ్బా, ఆయన కలిసినప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చిందండి అని. అంతవరకు భయం. మీరు చెప్పండి స్వామి, నాకేం కాదని చెప్తే చాలు, మేము ధైర్యంగా బతికేస్తామని. ఇప్పుడు ఆ చావంతా వీడు చావాలి. అవునా? సరేలేనమ్మా, నీకు మృత్యు భయం లేదు, బతికి బట్టకడతావు అని అంటే, అమ్మ చాలు బాబు, ఈయన చెప్పాడు కదా, ఆ తలనొప్పి అంతా అమ్మవారు ఈయనే చూసుకుంటారు. అట్లా. ఓకే, ఇక్కడికి ఈ యొక్క లలితా సహస్రనామం 115 దగ్గర ఆపే ఉన్నాను. రేపు 116 అని గుర్తు చేయండి. అంతవరకు సెలవు నాన్న. గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం. దత్తోహం సోహం శివోహం. శ్రీమాతృ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. అమ్మవారి అభయ ప్రదాత. ఆ అభయం అమ్మవారి మీ అందరి మీద, ఆ అమ్మవారి అభయం ఉంది నాన్న. అమ్మవారిని నమ్ముకోండి, అమ్మలో చేరండి. సంతోషంగా సచ్చిత్ ఆనంద. మీకు చివరిగా ఇచ్చేది ఆనందమే, చిదానందము. ఆవిడ ఆనందమే ఇస్తుంది, నువ్వు కల్పించుకునే ఆనందాలు కావు అని. అంటే తనలో కలుపుకున్నప్పుడు ఆవిడ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావని. దత్తోహం సోహం శివోహం. గురు కృపాయ కేవలం, మాతృ కృపాయ.